గులాబ్ జామ్ని ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేయాలనుకుంటే అస్సలు భయపడాల్సిన పని లేదు. సరి అయిన కొలతలు, సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు. టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు ఎవరైనా తినడానికి సేఫ్ అన్నమాట. ఈ గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను టిప్స్తో అయితే షేర్ చేస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని సూర్యప్రకాష్. ఈ వీడియోలో నేను సింపుల్గా ఫస్ట్ టైం ఎవరైనా గులాబ్ జామ్ తయారు చేయాలి అనుకునే వాళ్ళకి చక్కగా టిప్స్తో అయితే నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. గులాబ్ జామ్ని ఫస్ట్ టైం చేస్తున్నా అస్సలు భయపడాల్సిన పని లేదండి. సింపుల్గానే ఇంట్లో మనం చక్కగా కొలతలతో చేసామంటే అందరి మనసుల్ని తీపి చేయొచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే మనం గులాబ్ జామ్ కోసం చక్కగా పాకాన్ని అయితే పట్టుకోవాలి. అందుకోసం నేను ఇక్కడ 2 కొలతలతో చేయాలండి. గులాబ్ జామ్ అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఒక ప్యాకెట్కి అంటే గులాబ్ జామ్ ఇన్స్టెంట్ మిక్స్ వస్తుంది కదా, అది నాకు ఈ బౌల్తో 2 వచ్చింది పౌడరు. నేను ఈ మిక్స్ని 2:3 రేషియోలో చేశానండి. మీరు మరింత జ్యూసీగా, తీపిగా, సిరప్ ఎక్కువ కావాలి అనుకుంటే 2 కప్పుల మిక్స్కి మీరు ఏదైనా ఇంట్లో ఏ మెజర్మెంట్ అయినా తీసుకున్నా దానికి 4 కప్పుల చక్కెర వేసుకున్నారంటే వాటర్ ఖచ్చితంగా అదే కప్పుతో 8 కప్స్ వేసుకున్నారనుకోండి, మీకు జ్యూస్ అనేది చాలా బాగా పైకి వచ్చేస్తుంది. నేను ఇక్కడ కొంచెము ఈ షుగర్ సిరప్ అనేది చాలా తక్కువనే చేశానండి. ఎందుకంటే మాకు 1 or 2 డేస్లో అయిపోతుంది. అది కూడా పీల్ చేస్తాయి, పిల్లలు తినేస్తారు కదా. ఐస్ క్రీమ్తో ఈ గులాబ్ జామ్ తిన్నామంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ చూసారు కదా, సిరప్ అనేది మనకి తీగ పాకం లాగా కొంచెం ఇలా పట్టుకుంటే కొంచెం తీగ పాకం అంటాం కదా, అలా ఉండాలి. ఇంట్లో చేసేటప్పుడు ఇలా ఫుడ్ కలర్స్ని అస్సలు యాడ్ చేయకండి, న్యాచురల్గా సర్వ్ చేయండి. యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాలకుల పొడి ఏంటంటే చక్కగా ఇలా గ్రీన్ కలర్లోవి ఉన్నవి తీసుకున్నారంటే మనకి స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. కొంతమందికి నచ్చదు, ఆప్షనల్. మీరు ఇలా ఇలాచీ పొడిని కూడా యాలకుల పొడిని వేసుకోవచ్చు. ఇక్కడ పిండి చూసారు కదా, నాకు అలా ఆ గిన్నెతో అయితే 2 కప్స్ వచ్చింది. మీకు కొలతలతో చెబుతున్నాను. మిక్సీని కలుపుకోవడానికి మనకి ఇలా పాలతో కానీ వాటర్తో కానీ మిక్స్ చేసుకోవచ్చు. 2 కప్స్కి నాకు 1 కప్ అలా పట్టిందండి. నేను ఇలా నాకు ట్రైపాడ్ అదేమీ లేదు. నేను ఒక చేత్తో చేసుకుంటూ ఒక చేత్తో షూట్ చేస్తూ వీడియోని ఇలా చూపిస్తున్నాను. అందుకే కొంచెం కష్టంగా అయితే అనిపించింది. పిండిని ఇక్కడ ఎలా మనం మిక్స్ చేసుకోవాలి అంటే చక్కగా మనము మునివేళ్లతోనే పిండిని ఎలా కలుపుకోవాలంటే ఎయిర్ బబుల్స్ అనేవి పోకుండా మనకి ఆ మిక్స్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. చపాతీ పిండిలాగా గట్టిగా అంటే బాగా ప్రెస్ చేయకుండా లైట్గా అది మనము చక్కగా ఒక ముద్దలాగా వచ్చేలాగా చాలా సాఫ్ట్గా అండి. చిన్నపిల్లలకి మసాజ్ ఎలా చేస్తామో మనం వేళ్ళతోనే చక్కగా ముద్దలాగా ఫామ్ చేసుకొని అలా మనము మిడిల్లో చూసారు కదా, ఎయిర్ బబుల్స్ అవన్నీ పోకుండా చక్కగా ఉండలు చేసుకోవాలి. మీరు ఇక్కడ ఉండలు చేసేటప్పుడు షేప్ సరిగ్గా రావట్లేదు అనుకోవద్దు. చక్కగా మీరు అలా ఫ్రై చేసుకునేటప్పుడు అరచేతిలో అంటే నేను ఒక కెమెరా అంటే నాకు ట్రైపాడ్ లేదు కదండి, ఇంకో చేతితో చూపించడానికి కొంచెం కష్టంగా అయ్యింది. నేను అందుకే మీరు 2 చేతులతో అరచేతిలో కొంచెం ఆయిల్ చేసుకొని చక్కగా రౌండ్గా నెమ్మదిగా స్మూత్గా ఉండలు చేసుకున్నారంటే చక్కగా మంచి షేప్లో వస్తాయి. ఇంకొకటి, ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు గులాబ్ జామున్స్ని ఆయిల్ అనేది మనకి మోడరేట్గా ఉండాలండి. మరీ ఎక్కువ స్టీమ్ ఉండకూడదు, అలా అని అస్సలు వేడి మీద లేకుండా కూడా వేయకూడదు. మనకి గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా వచ్చేది ఈ 2 పాయింట్సేనండి. ఒకటేమో ఆయిల్, ఇంకొకటేమో మిక్సింగ్ అన్నమాట. ఇక్కడ మనము ఆయిల్ చూసారు కదా, డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ అక్కడ నిండుగా అలా బాల్స్ని వేసుకోవద్దండి. చక్కగా అలా మునిగే వరకు తక్కువ క్వాంటిటీ మనకి ఆయిల్కి సరిపడా
1/3 అట్లా వేసుకోవాలి ఉండలు. మరీ ఆయిల్ ఉంది కదా అని ఎక్కువగా వేసారంటే అవి ఫ్రై అవ్వవు, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇంకా టిప్ ఏంటంటే ఉండలు వేయగానే మనము గరిటెతో వాటిని ఫ్లిప్ చేయకూడదండి. మనము లైక్ పునుగులు గారెలు తిప్పుతాం కదా, అలా కాకుండా అలా ఆయిల్ని వేసుకుంటూ సర్కిల్ మోషన్లో రౌండ్గా తిప్పామంటే అవి కాలి చక్కగా వాటంతటకి అవే పైకి వస్తాయండి. అదే మనకి పర్ఫెక్ట్ అన్నమాట. గులాబ్ జామున్ బాల్స్ వచ్చాయా రాలేదా అని తెలుసుకోవడానికి. ఇంకొకటి గులాబ్ జామ్ చెడిపోవడానికి అంటే చక్కగా పీల్చవు అంటారు కదా, క్రాక్స్ వస్తాయి అంటారు కదా. ఇక్కడ మనము ఆయిల్ అలా వేసాం కదండి, నెమ్మదిగా అవి కలర్ మారుతూ వస్తున్నాయి, చూసారు కదా, గమనించారు కదా, అలా రావాలండి మనకి. అప్పుడు పర్ఫెక్ట్ అన్నమాట. ఇంకా గులాబ్ జామున్ మనకి మంచి కలర్లో వచ్చేస్తుంది. అలా నెమ్మదిగా స్లో ఫ్లేమ్ మీద ఫ్లిప్ చేసుకుంటూ కాల్చారంటే బాల్స్ అనేది మంచి కలర్లో వస్తాయి. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే మీరు ఇది పిండి మొదటే కదుపుకోకుండా ఫస్ట్ పాకం పట్టుకొని పక్కన పెట్టుకొని తర్వాత పిండిని కలుపుకొని ఇలా గులాబ్ జామున్స్ చేశారంటే పాకము కొంచెము వేడి చల్లారి లైట్ గోరువెచ్చగా ఉండగా ఇలా మనము బాల్స్ని ఫ్రై చేసుకొని పాకంలో వేసామంటే చక్కగా పీల్చుకుంటాయండి. ఈ టిప్స్తో కనుక గులాబ్ జామున్ చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీ. ఇక్కడ టిప్స్ కానీ అంటే పెద్దగా అలా ఏమీ ఉండదండి, ఎందుకంటే ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది ఎవరికైనా సరే. ఇలా ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈ టిప్స్తో చక్కగా పిండిని మాత్రము ఎప్పుడు గట్టిగా అలా అని జారుడుగా చేసుకోకుండా స్మూత్గా లైట్గా ఫింగర్స్తోనే వేళ్ళతోనే పిండిని కలిపి ఇలా ఉండలు చేసి పెట్టారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎందుకంటే మనకి ఇక్కడ గులాబ్ జామ్ ఎవరు చేసినా పర్ఫెక్ట్గా రావడానికి కారణం ఆ పిండి అనేది ఆల్రెడీ మనకి చాలా స్మూతీ టెక్స్చర్లో ఉంటుంది. కాబట్టి మనం పాటించాల్సిన టిప్స్ ఏంటంటే చక్కగా ముద్దని చేసేటప్పుడు లైట్గా మనం ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా నార్మల్గా అసలు వేళ్ళతోనే ప్రెస్ చేసుకుంటూ ఉండలు చేసామంటే చక్కగా వచ్చేస్తాయి. పాకం కూడా అంతేనండి. షుగర్ పాకము కొంతమంది తీగ పాకము లేకపోతే కొంచెము గట్టిగా అయిపోతుంది అంటారు. అలా కాకుండా చక్కగా పంచదార అంతా మెల్ట్ అయ్యాక అందులో ఇలాచీ పౌడరు, కొంతమంది కుంకుమ పువ్వు, కలర్స్ అస్సలు వాడకండి, ఫుడ్ కలర్స్, ఎందుకంటే వాటితో చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి హెల్త్కి. ఎప్పుడైనా మనం న్యాచురల్గా తింటేనే చాలా హెల్తీ బాగుంటుంది. పిల్లలున్న ఇంట్లో అయితే ఇలా ఆర్టిఫిషియల్ కలర్స్ అని ఏమీ వాడొద్దండి. చక్కగా న్యాచురల్గా ఈ టిప్స్ ఉపయోగించి గులాబ్ జామ్ చేశారంటే ఇట్టే అండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మీకైతే ఫిదా అయిపోతారు ఈ గులాబ్ జామున్స్ తిని. ఇక్కడ మీరు లూజ్ అయిందనుకోండి పిండి, ఇక్కడ టిప్ చెప్తాను, దాన్ని అలా ఒక 15 to 20 minutes వదిలేసారంటే ప్రెస్ చేయకుండా ఆ మాయిశ్చర్ అంతా అదే పీల్చేసుకుంటుంది చక్కగా. తర్వాత మీరు దాన్ని ఉండలు చేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల కోసం చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, టిప్స్ కూడా షేర్ చేశాను. ఒకసారి ఛానల్లో వీడియోస్ చూసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అందరికీ నమస్కారం.